జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ దళారుల చేతిలో మోసపోయి ఉక్రెయిన్తో యుద్ధంలో భాగమైన ఎంతో మంది భారతీయులను తిరిగి వెనక్కి రప్పించేలా చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. రష్యా పర్యటనకు వెళ్లిన ఆయన ఈ విషయంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో చర్చించారు. దీంతో ఉక్రెయిన్తో రష్యా సైన్యం తరపున పోరాటం చేస్తున్న భారతీయులందరినీ స్వదేశానికి పంపించేందుకు రష్యా నిర్ణయం తీసుకుంది. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్కో పర్యటనలో సాధించిన అతిపెద్ద పురోగతి మాత్రమే కాదు, ఎన్నో కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రైవేట్ డిన్నర్ సందర్భంగా ప్రధాని మోదీ ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా తరపున పోరాటం చేస్తున్న భారతీయులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉద్యోగ మోసాలకు బలైపోయి సైన్యంలో సేవలందిస్తున్న భారతీయుల గురించి పలు నివేదికలు కూడా బయటకు వచ్చాయి. కొందరు భారతీయులు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇతర దేశాల నుండి వచ్చి రష్యా సైన్యంలో పనిచేయచ్చు. చాలా చోట్ల రష్యాలో ఉద్యోగాలంటూ యువతకు అసలు విషయం చెప్పకుండా రష్యాకు పంపించగా అందులో భారతీయులు కూడా ఉన్నారు. వెనక్కు తిరిగి రావడానికి వీలు లేకుండా మోసపోయారు. ఇటీవల పలువురు తమ కష్టాలను వివరిస్తూ సోషల్ మీడియాలో వీడియోలను పోస్టు చేసి భారత ప్రభుత్వం వీలైనంత త్వరగా జోక్యం చేసుకోవాలని కోరారు. అధికారిక లెక్కల ప్రకారం చూస్తే ఇప్పటికే ఈ యుద్ధంలో 4 భారతీయులు మరణించగా కొంతమంది ఎలాగోలా భారతదేశానికి తిరిగి రాగలిగారు. 10ల సంఖ్యలో భారతీయులు ఇప్పటికీ రష్యాలోనే చిక్కుకున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన వారిని వెనక్కి తీసుకురావడానికి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమస్యపై గత కొన్ని నెలలుగా రష్యాతో సంప్రదింపులు జరుపుతున్నట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా స్పష్టం చేశారు. రష్యా సైన్యంలో భారతీయ పౌరుల నియామకం కరెక్ట్ కాదని ఇప్పటికే భారత్ తేల్చి చెప్పింది. భారత్ రష్యా దౌత్య సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉందని భారత్ చెబుతూ వస్తోంది. అందుకే భారత పౌరులందరినీ త్వరగా విడుదల చేసి భారత్కు పంపడమే కాకుండా భవిష్యత్తులో ఇటువంటి రిక్రూట్మెంట్లను నిలిపేయాలని ప్రధాని మోదీ పుతిన్ను కోరినట్టుగా తెలుస్తోంది. రష్యా ఆర్మీలో మగ్గిపోతున్న భారతీయుల సమస్యపై సానుకూలంగా స్పందించిన పుతిన్ భారతీయులందరినీ డిశ్చార్జ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.